రెడ్ బ్రేకింగ్ చూస్తున్న మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన 100 కోట్ల పరువు నష్టం పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగనుంది. ఇప్పటికే నాగార్జునతో పాటు మొదటి సాక్షి సుప్రియా స్టేట్మెంట్ రికార్డు చేసిన కోర్టు ఈరోజు రెండవ సాక్షి వెంకటేశ్వర్ల స్టేట్మెంట్ను రికార్డు చేయనుంది. మంగళవారం విచారణ సందర్భంగా దేనికోసం పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జున కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదగా వ్యాఖ్యలు చేశారని నాగార్జున తెలిపారు. ఇక దీనివలన తమ కుటుంబం పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమా రంగం ద్వారా తన కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని నాగార్జున కోర్టుకు తెలిపారు. రైట్. మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన 100 కోట్ల పరువు నష్టం పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగబోతుంది. ఇప్పటికే నాగార్జునతో పాటుగా మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంట్ రికార్డు చేసిన కోర్టు ఇక రెండవ సాక్షి వెంకటేశ్వర్ల స్టేట్మెంట్ను కూడా రికార్డు చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి లిఖిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి. రైట్ రాజశేఖర్, మొన్న 7 తారీఖు రోజు నాగార్జున అలాగే నాగ చైతన్య అమల సుప్రియ యొక్క స్టేట్మెంట్లను అయితే కోర్టు తీసుకోవడం అయితే జరిగింది. ఈ రోజు మొదటి సాక్షి అయిన మరో సాక్షి అయిన వెంకట్జీ కూడా ఈ రోజు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. అదే విధంగా కేటీఆర్ కూడా మరోసారి ఆమె పైన ఈ కేసుకు సంబంధించి స్పందించడం అయితే జరిగింది. తనపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యల పైన ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు పరువు నష్టం దావా కూడా వేయాలంటూ ఇప్పటికే కోర్టును కోరడం అయితే జరిగింది. అయితే కేటీఆర్ కు సంబంధించిన లాయర్ ఉమామహేశ్వరరావు ఈ రోజు ఈ విషయం పైన అయితే పిటిషన్ దాఖలు చేయనున్నారు. నాంపల్లి స్పెషల్ కోర్టుకు అయితే బాల్కా సుమన్, సత్యవతి రాథోడ్, దాసోల్ శ్రావణ్ తదితరులు ఈ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు అయితే వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు కొండా సురేఖను ఈ విషయాలపైన కొంతవరకు తన తరపు న్యాయవాదితో పాటు తన యొక్క ఎక్స్ప్లెనేషన్ ని కూడా ఇవ్వాలంటూ కోరడం అయితే జరిగింది. ఈ విషయంలో ఇరు వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెలువడిస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతవరకు కొండా సురేఖ వ్యాఖ్యల పైన అటు ఫిలిం ఇండస్ట్రీ ఇటు రాజకీయ నేతలే కాకుండా సామాన్య జనం కూడా చాలా వరకు ఆమెకు కొంత వ్యతిరేకత అయితే నెలకొంటుంది. వారి యొక్క వ్యక్తిగత విషయాలపైన ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఏదైనా రాజకీయ పరంగా ఉంటే తమకు తాము చూసుకోవాలి, కానీ ఇలా ఇంటి విషయాల గురించి మాట్లాడే అర్హత ఆవిడకి ఏంటి అంటూ కూడా కొంతవరకు నెటిజన్ల నుండి కూడా నెగిటివిటీని ఆవిడ ఎదుర్కొంటున్నారనే చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్. ఇప్పుడు ఈరోజు ఎవరైతే స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారో వెంకటేశ్వర్లు ఎవరు అనేది మనకు తెలుస్తూ ఉంది. అంటే ఇంకొక అంశం ప్రధానంగా మొన్న ఎవరైతే సురేఖకు సంబంధించి లాయర్ ఉన్నారో ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆమె కొన్ని అంటే మాట్లాడిన వాక్యాలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంతకుమించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదు కదా, దీన్ని ఎలాగా పరువు నష్టంగా ప్రతిఘటిస్తారని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ విషయాన్ని ఏమైనా నాగార్జున తరఫు లాయర్ చెప్పే అవకాశం ఏమైనా ఉందంటారు ఈరోజు? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఆవిడ క్లియర్ కట్ గా మీడియా ముందటనే కేటీఆర్ అలాగే సమంత నాగార్జునకు సంబంధించిన ఏదైతే సంబంధం ఉందో వారి యొక్క విడాకులకు సంబంధించిన విషయాన్ని పూర్తి స్థాయిలో ఆమె బహిరంగానే కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కావచ్చు, కేటీఆర్ సమంతను రమ్మని కోరడము, అలాగే ఈ విషయాన్ని నాగార్జున దాకా తీసుకెళ్లి ఆవిడని పంపించమని చాలా దారుణమైన మాటలు అయితే ఆమె మాట్లాడడం అయితే జరిగింది. ఆ యొక్క వీడియో ఫుటేజ్ కూడా ఉంది. సో కాబట్టి ఆల్రెడీ ఈ యొక్క నాగార్జున తలుపు లాయర్ అయితే ఆ యొక్క వీడియో ఫుటేజ్ ని మాత్రం సాక్ష్యంగా చూపిస్తూ వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణం వాటికి సంబంధించిన సాక్ష్యాలు మాకు కావాలంటూ కూడా కొంతవరకు అడిగిన పరిస్థితి ఉంది. లేనిచో ఆమె బహిరంగంగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నామని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు క్షమాపణలు చెప్పలేదు. సో ఇలాంటి విషయాలపైన ఆవిడ నోరు జారడానికి గల కారణాలేంటి, ఆవిడ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి అంటూ కూడా కొంతవరకు ప్రశ్నించిన పరిస్థితి ఉంది.
తమకు కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా నాగార్జున కుటుంబ సభ్యులందరికీ కూడా సమంతకు సంబంధించి కూడా దేశాల్లో కూడా టాలీవుడ్ కోలీవుడ్ లో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి, చాలా మంది ఫ్యాన్స్ బేస్ ఉంది కాబట్టి సో ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత వారు పరువు పోయింది, సో మేము మానసికంగా కృంగిపోతున్నామంటూ, అంతేకాకుండా కొంతమంది నుండి వస్తున్న వార్తలు ఆ మాటలు వారి నుండి ఎదుర్కొంటున్న ఏవైతే ప్రశ్నలు ఉంటున్నాయో వాటికి సమాధానాలు సరిగ్గా చెప్పలేకపోతున్నాము, ఎంత మేము తప్పు చేయలేదన్నా కానీ ఒక మంత్రి స్థానంలో ఉండి ఆవిడ ఇలాంటి ఏవైతే వ్యాఖ్యలు చేసిందో దానికి చాలా బాధపడుతున్నామంటూ ఇప్పటికే నాగార్జున అయితే ఆయన పిటిషన్ లో పొందుపరచడం జరిగింది. పాలనే ఉద్దేశంతో ఇటు నాగార్జున కావచ్చు అటు కేటీఆర్ కావచ్చు కావాలని ఈ యొక్క విషయాన్ని మరింత పెద్దది చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొంత నిర్లక్ష్యంగా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. సో దీనిపైన కూడా కొంతవరకు అటు నాగార్జున ఇటు కేటీఆర్ వర్గాలు కూడా కొంతవరకు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ పూర్తి స్థాయి వివరాలపైన న్యాయం జరగాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్. ఒకటి లిఖిత, అంటే విచారణలో ఉంది కేసుకు సంబంధించి, సో ఒక జడ్జిమెంట్ ఇంకా రాకముందే మీడియా ముందుకు వచ్చి ఎవరైతే లాయర్ మాట్లాడే అంశం అవుతుందో అది కొంతవరకు భయాందోళనకు అంటే ఒక రకమైనటువంటి గందరగోళాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఒక మహిళ ఉండి ఆమె చేసిన వ్యాఖ్యలు సమర్థిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు ఏమైనా జడ్జి ఏమైనా కొంచెం మందలించే అవకాశాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే వారి యొక్క వ్యక్తిగత విషయాలపైన అయితే వీరు మాట్లాడాల్సిన అవసరం చాలా వరకు లేదు. కానీ సాక్ష్యాలు లేకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడడం వెనక చురకలు అంటిస్తారు అంటూ కూడా కొంతవరకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి, ఇరు వర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయి వాదనలు విన్న తర్వాతనే కోర్టు ఏదైనా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వేచి చూడాల్సి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అటు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది పెద్దలు ఏదైతే కొండా సురేఖ వ్యాఖ్యల పైన కొంతవరకు వ్యతిరేకంగానే ఉన్నప్పటికీ కూడా తమ పార్టీ మహిళ కాబట్టి కొంతవరకు సమర్థించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు ఇటు టిఆర్ఎస్ తరపు నాయకులు కావచ్చు మిగతా పార్టీల నాయకులు కావచ్చు వారు ఒకటే మాట చెప్తున్నారు, ఏది ఏమైనా కానీ ఒక్కసారి సురేఖ తరపు ఎవరైతే లాయర్ ఉన్నారో ఆ నాగార్జునపై కేసు కూడా వేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు ఏమైనా అలాంటి సందర్భం ఉండే అవకాశం ఉందంటారా? ఆయనపై ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నాగార్జునకు సమంతకు సపోర్టెడ్ గా కొంతమంది ఈ యొక్క కొండా సురేఖకు వ్యతిరేకంగా పెడుతున్న పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పెడుతున్న పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి తప్పకుండా చర్యలు తీసుకోబడతాయి అని మాత్రమే ఆ యొక్క లాయర్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా నాగార్జున పైన రిటర్న్ కేసు వేస్తామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే లేదు. కానీ ఒకవేళ ఈ పరిస్థితి పూర్తి స్థాయి ముందుకు వెళ్తే దీని వెనకాల గనక నాగార్జున గారు ఉంటే గనక డెఫినెట్ గా దానికి సంబంధించి చర్యలు తీసుకుంటాము, ఈ విషయం పైన కూడా ఈ విషయాన్ని కూడా కోర్టు వారి దృష్టికి తీసుకెళ్తాము అంటూ కూడా చెప్పడం పరిస్థితి అయితే ఉంది. రాజేష్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లిఖిత.